హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A1 Edu కార్స్. నా పేరు వచ్చేసి ఇద్రోస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్ అయితే మా ఇంట్లో. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలి నాకు ఫోన్ చేయొచ్చు. చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలి నాకు ఫోన్ చేయొచ్చండి. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. లేదు మీరు రాలేమన్న వారు నాకు 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి నీట్గా మీకు ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే మీరు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుంది. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెళ్ళిచ్చిన ఏంటంటే మహీంద్రా XUV 500 W6 వేరియంట్ అండి. 2015 12 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 88,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. బ్లాక్ కలర్ వెహికల్, W6 వర్షన్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ పిన్ టు పిన్ వెహికల్ చూపిస్తాను చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి. ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకునే హెడ్ లైట్ స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. 2015 10 నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 2015 12 నెలల రిజిస్ట్రేషన్ అయింది వెహికల్. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి. బాన్లెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు మీరు. బాన్లెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాను, కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అయితే ఉందండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాను, కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అయితే ఉంది వెహికల్ది. వెహికల్ చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్. చూసుకోవచ్చండి, ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చెమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి. చూసుకోవచ్చు మీరు. ఇంజన్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది. కంపెనీ మార్కింగ్స్ కూడా అదేమైనా ఉన్నాయి. తగలగాదేనా టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు. ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ది. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుని ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా. చూసుకోవచ్చండి, వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకొని ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకుంటే 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది. వెహికల్ యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు. వెహికల్ యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూసుకోవచ్చు అండి. డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి. డోర్ యొక్క సీల్డ్ చూసుకుంటే ఒరిజినల్గా అయితే ఉందండి. సీట్లో కూడా కవర్ కూడా తీయలేదు. సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. చూసుకోవచ్చు మీరు. రీడింగ్ చూసుకున్నట్లయితే 88,383 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, డ్రైవర్ సైడ్ ఒకటి, 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి వెహికల్కి. చూసుకోవచ్చు మీరు. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్ ఉన్నాయి. దీని మీద నార్మల్ సీట్ కవర్స్ వేయించుకుని, లేదా సీట్ కవర్స్ వేయించుకున్నామంటే ఇంకా నీట్గా అయితే ఉంటుంది వెహికల్. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్. బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక 60 to 70% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉందండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి, ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ కూడా. మహీంద్రా XUV 500 W6 వేరియంట్ అండి. చూసుకోవచ్చు మీరు. W6 వేరియంట్. డిక్కీ అయితే ఓపెన్
చూసుకోండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కలదండి. టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ సహా అదే విధంగా అవుతుంది వెహికల్. చూసుకోవచ్చు మీరు. జాగ్రత్త ప్రతిదీ కూడా అవైలబుల్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఇది చూసుకోవచ్చు. టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తున్నాను ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి. డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. చూసుకోవచ్చు అండి. డోర్ లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆశీష్ ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మహీంద్రా XUV 500 W6 డీజిల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ 2015 12 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 88,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి ఏం లేవండి. కంపెనీ మార్కింగ్స్, కంపెనీ లెవెల్స్ సహా ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్. ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ షేరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఈ వెహికల్కి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 5,30,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 5,30,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.